నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మొన్న రాజ్ తరుణ్ లావణ్య కేసు, నిన్న జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ కేసు, ఈ రోజు సరికొత్తగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్ హర్ష సాయి కేసు. ఇందులో అసలు యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎవరు బాధితులు అవుతున్నారు, ఎందుకని ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి, దీని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. సుబ్బు గారు, నమస్కారం అండి. నమస్కారం సో అండి. ఇప్పుడు మనం కోట్ చేసుకున్నటువంటి ఈ మూడు కేసులు వెరీ రీసెంట్గా కనిపిస్తున్నటువంటి కేసులు. ఈ మూడు కేసుల్లో కూడా వాళ్ళు సెలబ్రిటీలు అయ్యి ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్స్ అయ్యి ఉన్నారు. దాంట్లో అమ్మాయిలే బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అందులో లివ్ ఇన్ రిలేషన్ అనేది ఉందా, లేకుంటే లైంగిక దాడి అనేది ఉందా, లేకుంటే మోసపోయాము, మమ్మల్ని మత్తు మంది ఇచ్చి రేప్ చేశారు, ఇంకోటి. ఈ మూడు సిమిలర్గా అనిపిస్తున్న కేసులు. మీరు హర్ష సాయి కేసు చూసినప్పుడు మీకేమనిపించింది? మొట్టమొదటిగా నేను హర్ష సాయి కేసు కంటే ముందు నుంచి లావణ్య కేసులోని స్పందించా, అదేవిధంగా జానీ మాస్టర్ కేసులోని స్పందించా. ఇప్పుడు హర్ష సాయి దాంట్లో కూడా స్పందించాల్సి వస్తుంది. ఎందుకు అనంటే, మీరు ఓవరాల్గా ఎంటైర్ ఈ సినారియోలో మొత్తం మీరు చూసుకున్నట్లయితే అబ్బాయిలు బాధితులు అవుతున్నారు, ఇక్కడ అమ్మాయిలు బాధితులు అవడం లేదు. అయితే బయటికి వచ్చి కంప్లైంట్ చేస్తోంది అమ్మాయిలే కదా. ఎందుకంటే చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. నేను తప్పుగా అనుకోకండి, మీ ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరికి కూడా ఏంటంటే, నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కేసులు పక్క పెడదాం. నార్మల్గా ఒక కేసు చూద్దాం. ప్రాస్టిట్యూషన్ కేసులో ఒక ప్రాస్టిట్యూట్ని అరెస్ట్ చేశారు. ఆవిడ విక్టిమ్గానే ఉంటుంది తప్ప అక్యూజ్డ్గా అవ్వదు. ఆ ప్రాస్టిట్యూషన్ అనేది కూడా అనట్లేదు, ఇప్పుడు సెక్స్ వర్క్. సెక్స్ వర్క్, అది ప్రాస్టిట్యూషన్ అనేది కూడా తీసేశారు. ఇక సెక్స్ వర్క్ అనే దాన్ని పేరు మార్చమని చెప్పారు. సెక్స్ వర్క్లో కూడా ఇంతకుముందు అది నేరంగా పరిగణించబడేటప్పుడు కూడా ఎవరైతే విక్టిమ్ విమెన్ ఉన్నారో, విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రాస్టిట్యూషన్లో వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి దొరికినా సరే అది నేరంగా పరిగణించబడేటప్పుడు ఆవిడ విక్టిమే అవుతుంది. నేరం జరిగేటప్పుడు ఇద్దరు, ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అనేది ఒకరితో జరిగేది కాదు, ఇద్దరు కలెక్స్తో జరిగేది. సో అప్పుడు పురుషుడే బాధితుడు అవుతుండు, పురుషుడే అక్యూజ్డ్ అవుతుంది ఏది నేరంగా పరిగణించబడినప్పుడు. అప్పుడు కూడా విమెన్ ఆర్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విక్టిమ్గానే ఉంటున్నారు. ఇక్కడ కూడా వచ్చినట్లయితే అంటే వాస్తవానికి నిర్భయ లాంటి కేసులు కానివ్వండి, దిశ లాంటి కేసులు కానివ్వండి, కొన్ని సంఘటనలు ఏంటంటే పురుషుల వల్ల అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు అంటారు ఇవన్నీ కూడా. ఏంటంటే పురుషుల వల్ల బాధింపబడడం, వాళ్ళు చనిపోవడం, తర్వాత కొన్ని రేర్ కేసులని బేస్ చేసుకొని మొత్తం ఓవరాల్గా కేసులన్నింటినీ కూడా వాటికి లింక్ చేయడం అనేది మొట్టమొదటిగా బాధాకరం. ఇక్కడ ఏంటంటే చట్టాలు అంటే ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. మరి చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు ఇలాంటి విషయాల్లో ఎందుకు పురుషులకు అన్యాయం జరుగుతుంది అనేది నాకు $1 మిలియన్ క్వశ్చన్ ఎప్పుడు కూడా. నేను చూసుకున్నట్లయితే నా దగ్గరకు వచ్చే కేసులు అన్నింటిలో కూడా రేప్ కేసులో నాకు తెలిసి నేను ఒక 100 రేప్ కేసులు ఒక నెలలో చేసుంటే ఆ 100 రేప్ కేసులలో నాకు తెలిసినంత వరకు 99 కేసులు 98 కేసులు రేప్ కేసులు కావు. అసలు రేప్ అంటే ఏంటి? కన్సెంట్ లేకోకుండా ఒక పురుషుడు ఒక స్త్రీ మీద లైంగిక దాడి చేయడం. అదేంటి? కన్సెంట్ లేకుండా తను ప్రతిఘటించినప్పటికీ కూడా అతను తన మీద లైంగిక చర్య చేసినట్లయితే అది రేప్ కిందకు వస్తుంది. ఆర్ఎల్స్ తను ఎక్కడున్నాను అచేతన స్థితి, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కావాలని మత్తు మంది ఇచ్చో చేయడం అనేది. చూడండి, మత్తు మంది ఇవ్వడం అనేది నాకు తెలిసి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులోనే జరుగుతుందండి. మత్తు మంది ఇవ్వడం అంటే ఏంటంటే అనస్థీషియా ఇవ్వాలి అని అంటే అది బోన్ మ్యారో అది అలా అంటే కొన్ని స్పాట్స్ మాత్రమే. అంటే మత్తు మంది ఇవ్వడం అని భలే సింపుల్ గా అనేస్తారు. అంటే అసలు మత్తు మందు అంటే ఇప్పుడు మనకి టీలో, కాఫీలో, కూల్ డ్రింక్ ఎలా సాధ్యం అవుతుందండి? మత్తు మందు అనేది, ఇప్పుడు మందు అనేది ఖచ్చితంగా ఎంతో కొంత స్థాయిలో అది చేదుగాను, లేదంటే వాళ్ళకి అనుమానం వచ్చి, ఇప్పుడు ఏదన్నా నార్మల్ ఫుడ్ తీసుకునేటప్పటికి కొంత డిఫరెంట్ అంటే వేరే పదార్థం కలిసిన ఫుడ్కి మనం అంటే డిఫరెన్షియేషన్ మనకు అర్థమైపోతుంది, మన సెన్స్కి అర్థం అవుతుంది. సో మత్తు మంది ఇచ్చి అంటే తాగించా, ఎక్కించా, నిద్రావస్థలో ఉండేట్టుగా చేయడం అనేది ఏంటది? అదే నేను అదే అంట. ఇప్పుడు చాలా మంది బాధితులు ఇప్పుడు ఎవరైతే స్త్రీలు ఉన్నారో మాకు మత్తు మంది ఇచ్చి అంటే ఏంటండి? మీకు తాగించారా, లేదంటే ఎక్కించారా? ఏదైనా నీడిల్తో మీకు ఏదన్నా అనస్థీషియా ఇచ్చారా, లేదంటే మందు తాగిచ్చారా? మందు చాలా విషయాలలో ఏంటంటే వాళ్ళని మత్తు మంది ఇచ్చరు అని అంటే కావాలని తాగుతారండి మందు. చక్కగా తాగుతారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. అన్ని విషయాలు వాళ్ళు చక్కగా పర్ఫెక్ట్‌గా ఉంటారు ఆడవాళ్ళు. ఏంటంటే చివరికొచ్చేసరికి వాళ్ళు ఏదైతే కంప్లెయింట్ పెడతారో దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కావాలి, దాని ప్రకారం ప్లీడింగ్స్ జరగాలి. సో ఇక్కడ ఎవడైతే ఇప్పుడు పురుషుడనేవాడు ఉండో వీడు అసలు బాధితుడు.
అది డబ్బుల విషయంలో గానివ్వండి, లేదంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాలు గానివ్వండి, లేదంటే మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు గూడా రేప్ కేసులనేవి ఇన్‌స్టంట్‌గా అప్పుడు ఆ రోజే ఈ రేప్ జరిగి నెక్స్ట్ డే మెడికల్‌కెళ్ళి అలా జరిగినయి ఏవి ఉండవు. నన్ను ప్రీవియస్‌లో రేప్ చేసిండను, నన్ను అప్పుడెప్పుడో రేప్ చేసిండనే వస్తాయి తప్ప, అప్పుడెప్పుడో రేప్ చేస్తే ఇప్పటి వరకు మీరెందుకు కేస్ పెట్టలేదు? అంటే ఇప్పుడు వాళ్ళకి సరైన సపోర్ట్ వచ్చి ఉండొచ్చు. లేకుంటే ఆ అవకాశం అనేది ఇప్పుడే వచ్చి ఉండొచ్చు కదా! ఎలా అంటే ఇప్పుడు ఈ కేస్‌లోనే చూద్దాం. హ్మ్. షీ ఈస్ ఎ ఇండిపెండెంట్ వుమెన్. ఆవిడ 'బిగ్ బాస్' ఫేమ్. మనం పేరు చెప్పొద్దు. ఆవిడ 'బిగ్ బాస్' ఫేమ్. ఎన్నో యూట్యూబ్‌లో కార్యక్రమాలు చేస్తున్నది. షీ ఈస్ నాట్ ఎ కిడ్. షీ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ ది సొసైటీ. తనకి హ్మ్. ఈ సొసైటీలో ఏం జరుగుతుంది? ఎలా ఉంది? ఎలా పోకడ అనేది జరుగుతుందనేది షీ షీ నోస్. తనకంతా తెలుసు. అయినప్పటికిని గూడా తనతో ట్రావెల్ చేసి అసలు నాకిక్కడ ఈ కేసులో ఎస్పెషల్లీ ఈ 'హర్ష సాయి' కేసులో ఐయామ్ నాట్ సపోర్టింగ్ 'హర్ష సాయి.' నేను హ్మ్. 'హర్ష సాయిని' సపోర్ట్ చేయట్లే. కానీ ఈ సమాజంలో జరుగుతున్న కేసులు ఎలా ఉన్నాయనే దాని గురించి నేను మీకు ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అయితే సుబ్బు గారు ఇక్కడ అన్నీ మీరు జనరలైజ్ చేస్తున్నారు. ఆ! మనం పర్టిక్యులర్ ఈ కేసు హర్ష సాయికి సంబంధించి చూసుకుంటే హ్మ్. పెట్టినటువంటి కేసు రేప్ కేసు అనేది హ్మ్. హర్ష సాయితో పాటుగా తండ్రి మీద కూడా కేసు పెట్టింది. కుటుంబం అంతా అబ్‌స్కాండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. నన్ను ఇందులో ఇరికించారనేది. హ్మ్. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో హ్మ్. బాధితురాలి పక్షాన లేదు. హ్మ్. అబ్‌స్కాండ్ అయినటువంటి ఆ పర్సన్ పక్షానే ఉంది అది. అయితే అబ్స్కాండ్ ఎందుకవుతారనే విషయాన్ని నేను మీకిప్పుడు ఈరోజు బ్రీఫ్‌గా చెప్తా. ఎలా అంటే ఇప్పుడు బాధితురాలు ఒక అమ్మాయి, ఒక విమెన్ ఎళ్లి తన మీద రేప్ కేస్ పెట్టింది. హ్మ్. ఏ వ్యక్తి వెంటనే ఎళ్ళిపోయి నేను సరెండర్ అవుతున్నా అని జెప్పేసి అనడు. ఎందుకు అననంటే తనకు చెప్పుకోవడానికి ఇప్పుడు తను అబ్స్కాండ్ అయ్యి బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకొని, యాంటిస్పెక్టరీ బెయిల్ తీసుకొచ్చుకొని, ఆ తర్వాత తను కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటది. లేదంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒప్పుకోలు పత్రం రాపిస్తారు. హ్మ్. పోలీసులు దొరికారంటే. జ్యుడిషియల్ కస్టడీ పోలీస్ కస్టడీకి ఇచ్చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ ఇస్తే సేఫు. పోలీస్ కస్టడీకి ఇస్తే వాళ్ళేం చేస్తారంటే కొన్ని కేసులలో పోలీసులు కావాలనే వాళ్ళ ఎఫ్ఐఆర్‌కి అనుకూలంగా చేయడం కోసం సంతకం పెట్టిస్తారు. కొట్టి. దారుణంగా కొట్టి. ఒకవేళ అతని ప్రమేయం లేకపోయినప్పటికిని కూడా చాలా కేసులలో నార్మల్ ఫార్మాటే ఫాలో అయితారు. పోలీసులేమి ఇన్వెస్టిగేషన్ చేసి లోతుగా సినిమాలో చూయించినంత లోతుగా ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఒక ఫార్మాట్ ఉంటది. ఆ ఫార్మాట్‌లో ఈడి పేర్లు తీసేసి ఆడి ఏజ్, ఆడి పేర్లు ఇవన్నీ ఆ ఫార్మాట్‌లో నింపేస్తారు. యథావిధిగా వాళ్ళు కనీసం పంచనామా కూడా సరిగ్గా చేయరు. వాళ్ళు నార్మల్‌గా ఒక ప్యాటర్న్ ఉంటది. ఆ ప్యాటర్న్‌లోనే తీసుకొస్తారు. సో, ఆ ప్యాటర్న్‌లో భాగంగా ఏంటంటే ఇతను ఎఫ్ఐఆర్ చేసిండు కాబట్టి ఎఫ్ఐఆర్‌కి అనుకూలంగానే ఇతని దగ్గర నుంచి వాళ్ళు స్టేట్‌మెంట్స్ అన్ని కోర్ట్‌లో సబ్మిట్ చేయాలి. హ్మ్. లేదంటే కోర్ట్‌లో మ్యాజిస్ట్రేట్ ఊరుకోడు. ముట్టికాయలేస్తారు. "ఏం చేస్తున్నావురా బాయ్! నువ్వేం చేస్తున్నావు? ఏంటిదంతా?" అని చెప్పేసి. సో, కాబట్టి ఏం చేస్తారంటే ఒప్పుకోలు రాపేసారు. సో, ఇలాంటి విషయాల్లో అబ్స్కాండ్ అవ్వడం మంచిదనేది నేను అనడం లేదు. కానీ అబ్స్కాండ్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకొని అక్కడ బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత తను సమాజానికి తను బాధ్యత గల ఇప్పుడు 'హర్ష సాయి' విషయంలోనే మనం మాట్లాడదాం. తను హ్మ్. బాధ్యత గల పౌరుడు. ఆయనే కాదు ఎవరైనా బాధ్యత గల పౌరుడు. సో, ఆయన ఇంకా ఎస్పెషల్లీ తనలో ఏంటి స్పెషల్ అంటే పేదవారికి హెల్ప్ చేస్తుంటారని చెప్పి మనం అందరం యూట్యూబ్‌లో బట్ దాని హ్మ్. వెనకాల కూడా ఇంకో మతలబ్ ఉంది. ఆ! బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ అది అది చేస్తున్నారు అది అని. 100కి 200% ర్యాంక్. ఇతను పేదలకి హెల్ప్ చేస్తానని చెప్పి, నువ్వు అంటే ఒక మంచి సమాజం కోసం, మంచి సమాజ నిర్మాణం కోసం నువ్వు పాటుపడుతున్నానని చూపించుకునే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. హ్మ్. ఎంత బుల్‌షిట్ థింగ్. అసలు నిజంగా ఒరిజినల్‌గా ఒక వ్యక్తి అనేటోడు ఎప్పుడు గూడా నువ్వు సమాజ సేవ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్‌లోనే వెళ్ళాలి. హ్మ్. ఇంకా రకరకాలుగా ఏం మంచి చేయొచ్చు, ఎలా అంటే రెవెన్యూ జనరేట్ చేసి ఇంకెంతమందిని మనం అంటే ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎంతమందికి ఆర్థిక స్వావలంబన కల్పించొచ్చు అనే దాని మీద ఆలోచించొచ్చు. కానీ ఇతను బెట్టింగ్ యాప్ ప్రమోషన్. అంటే ఇతను వ్యాపారం కోసమే ఇదనేది ఒకటి తీసుకొచ్చాడనేది నా అభిప్రాయం. ఇప్పుడు 'హర్ష సాయి' అనే వ్యక్తి తన వ్యాపారంలో అభివృద్ధి చెందటం కోసం, తన ఒక ఫేమ్‌ని, నేమ్‌ని సొంతం చేసుకోవడం కోసం ఎవరైనా సరే ఇలాగే చేస్తారండి. వెంటనే నేమ్, ఫేమ్ వచ్చిన వ్యక్తిగా అవ్వలేరు. హ్మ్. వాళ్ళేంటంటే వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటారు. ఏది ఇట్లా డబ్బులిచ్చో చాలామంది ఏం చేస్తారంటే ఒక మంచి కంటెంట్ మీద ఎవరన్నా ఒక వక్తలు మాట్లాడారనుకోండి. ఫర్ సపోజ్ కంచాయిలయ్య గారు లాంటోళ్ళు, కాశీం సార్ లాంటోళ్ళు, లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వక్తలు మాట్లాడారనుకోండి, వాళ్ళు చాలా బ్రీఫ్ అనాలిసిస్‌తో ఒక ఒక మంచి విషయాన్ని మాట్లాడతారు. దాన్ని ఎవరు చూడరు. హ్మ్. చాలా మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు, చదువుకున్నోళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నోళ్ళు, రకరకాల ఒక కైండ్ ఆఫ్ పీపుల్ మాత్రమే చూస్తారు. అదే వెంటనే మాస్క్‌లు పెట్టేసుకొని డబ్బులు ఇట్లా వెదజల్లుతూ ఫ్రీ పెట్రోలు అది ఇది అని ఏదో అనుకోండి. హడావిడి హడావిడి చేసేసారు. చేశారనుకో వెంటనే టక్‌మంటే ఓపెన్ చేస్తారు. ఏంటంటే స్ట్రాటజీ అది. మనిషిని కంట్రోల్ చేసే స్ట్రాటజీ అది. హ్మ్. మనిషి అటెన్షన్
గ్రాప్ చేసే స్ట్రాటజీ అది. సో, వెంటనే ఇట్లా డబ్బులు ఇచ్చేస్తున్నారంట అని చెప్పి ఒక థంబ్‌నెయిల్ పెట్టడంతో వెంటనే ఏంటది? కొత్త విషయం ఏంటి? డబ్బులు ఇవ్వడం ఏంటని చేస్తారు. సో, అట్లా అటెన్షన్ గ్రాప్ చేసి ఒక పేరు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన పనిని చిన్నగా చేస్తారు. నేను ఈ విషయంలో హర్ష సాయికి సపోర్ట్ చేస్తలేదు. ఈ విక్టిమ్ వుమెన్‌కి సపోర్ట్ చేస్తలేదు. ఖచ్చితంగా ఇందులో విక్టిమ్ వుమెన్ ఖచ్చితంగా తన పాత్ర ఉంది. తను కూడా తప్పే. హ్మ్. ఇప్పుడు ఒక రేప్ జరిగిందంటే కన్సెంట్ లేకుండా జరిగింది. దాన్నే రేప్ అంటారు. నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను అదే చెప్తా. కన్సెంట్ లేకుండా జరిగేది రేపు. ఇక్కడ ఇన్ని రోజుల తర్వాత ఒక రేప్ అని చెప్పేసి నా దగ్గర 2,00,00,000 ఇంకా ఇంకొక లాజిక్ చెప్తా మీరు చూడండి. హ్మ్. హ్మ్. రూ. 2,00,00,000 అతని మీద ఇన్వెస్ట్ చేసింది. రూ. 2,00,00,000 ఆ అమ్మాయి ఒక ఇండిపెండెంట్ వుమెన్ రూ. 2,00,00,000 ఇన్వెస్ట్ చేయడానికి ఆమె ఐటీ రిటర్న్స్ కట్టిందా? ఆమె ఐటీ రిటర్న్స్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? 2,00,00,000 ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం. ఐటీ కిందకొస్తాం గదా! ఇన్‌కమ్ టాక్స్ కిందకొస్తాం గదా! ఆవిడ ఐటీ ప్రూఫ్స్ కట్టిందా? ఆ 2,00,00,000కి ఐటీ ప్రూఫ్స్ ఉన్నాయా? అది ఒరిజినల్‌గా ఆమె నిజంగానే 2,00,00,000 పెట్టింది అనంటే పొలోమని పిచ్చి జనాలను నమ్మేయడానికంటే ముందుగా 2,00,00,000 ఈవిడకి ఎలా సంపాదించింది? యూట్యూబ్ మీద, ఇన్‌స్టాల్ మీద అయితే అన్ని డబ్బులైతే రావు. సొంతంగా తనేమన్నా ఆస్తులన్నా అమ్మి ఉండాలి. 2,00,00,000 లిక్విడ్ క్యాష్ అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. కోటీశ్వరుల దగ్గర కూడా 2,00,00,000 లిక్విడ్ క్యాష్ చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సందర్భాల్లో మాత్రం ఉంటది. 2,00,00,000 ఇన్వెస్ట్ చేసింది అంటే ఎక్కడివి ఒక ఇండిపెండెంట్ విమెన్ నీకెక్కడివి? నువ్వు అంత డబ్బులు ఇంత తక్కువ టైంలో ఎలా సంపాదించగలిగావు అనేది కూడా నాకు క్వెషన్ మార్క్. హ్మ్. సో, అంత డబ్బును మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు ఇన్‌కమ్ టాక్స్ కట్టారా? మీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయా? ఇది గూడా ఆలోచించి ఏదో నాకు ఈ మత్తుమందు ఇచ్చేసి రేప్ చేశారు. అంటే ఈ పర్టిక్యులర్ కేస్‌లో జరుగుండొచ్చేమో నేను అనట్లేదు కానీ, హ్మ్. మోస్ట్‌లీ ఇలానే అమ్మాయిలు, అబ్బాయిల మీద అలిగేషన్స్ చేస్తున్నారు. ఈ మత్తుమందిచ్చి నన్ను అంటే నన్ను న్యూడ్ వీడియోస్ ఒక అమ్మాయిని న్యూడ్ వీడియోస్ అనేది అది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం. శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుందంటే అది భార్యాభర్తలు అయ్యుండాలి. ఖచ్చితంగా భార్యాభర్తలు అయ్యుండాలి. కానప్పుడు శృంగారంలో పాల్గొన్నప్పుడు అసలు శృంగారంలో పాల్గొనటమే పెద్ద తప్పు. ఏది మనం ఎథికల్‌గా చూస్తే. బట్ సుప్రీం కోర్ట్ దానికి ఇచ్చింది కదా! అదేనండి. సుప్రీం కోర్ట్ ఇచ్చిందని జెప్పి మనం పొలోమంటూ రోడ్డు మీద బోయి దారిన బోయి దానియేళ్ళ అందరితోని శృంగార జీవితాన్ని గడపలేం గదా! అంటే తప్పు కాదు ఇద్దరు బట్ మేజర్ యాహ్! మేజర్‌లు అయ్యి లెట్ ఉంటే మీ ఒక కండిషన్ కూడా ఉంది లెట్ కదా! మీ కంప్లీట్. హ్మ్. నేనేమంటానంటే, ఈ ఇద్దరు వయోజనులు ఇష్ట ప్రకారంగా వాళ్ళు శృంగార చర్య అయితే ఇట్స్ నాట్ అది రాంగ్ అని చెప్పింది తప్ప, అలా చేయమని చెప్పట్లేదు. హ్మ్. ఇద్దరు వయోజనులు వాళ్ళ అంగీకారంతో, పరస్పర అంగీకారంతో వాళ్ళు శృంగారం జరిపినట్లయితే అది తప్పు కాదు అవును. అంటాం తప్ప, ఇద్దరు వయోజనులు శృంగారం చేసుకోండి అని చెప్పదు. ఏంటంటే ఇది ఎథిక్స్‌కి విరుద్ధం. మానవ సంబంధాలకు విరుద్ధం. ఇప్పుడు సమాజంలో ఇది మంచి పోకడ కాదు. హ్మ్. సమాజానికి ఇది ఏ విధంగానూ ఉపయోగకరమైనటువంటి అంశం కాదన్నట్టు. సో, చేయొద్దు అంటే చేసుకోమని చెప్పట్లా. ఇద్దరు వ్యక్తులు అని మీ చావు మీరు చావండ్రా ఇద్దరు అనుకూలంగా ఉంటే మీరు చేయండి. ఇది తప్పేం కాదు అంటాం తప్ప చేయమని అనట్లా. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఇంకోటి ఎక్స్‌పెక్టేషన్స్ చేసో రకరకాలుగా ఒక వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నాలు ఇవన్నీ గూడా ఇక్కడ 'హర్ష సాయి' మంచోడని నేను చెప్పట్లా. బురద జల్లే ప్రయత్నం ఎలా అవుతుంది? అక్కడ వీడియోస్ ఉన్నాయి, లేకుంటే రికార్డింగ్స్ అనేవి ఉన్నాయి, ఫోటోలున్నాయి. ఈ వాటిని బయట పెడతా అని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అయితే హర్ష సాయి అయ్యుండొచ్చు. అనేది నేను కదా! అదే అంటున్నా. ఈ పర్టిక్యులర్ కేస్‌లో నేను దీన్ని ఇలా హ్మ్. అనటం లేదు. మోస్ట్‌లీ అమ్మాయిలు ఇలా చేస్తున్నారు. ఇందులో కూడా అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఆవిడ ఇది ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడొచ్చు. హ్మ్. అతను న్యూడ్ వీడియోస్ తీసిండని చెప్పి. అసలు న్యూడ్ వీడియోస్ తీసేటప్పుడు మీ విజ్ఞత ఎక్కడికెళ్ళింది? మీకు మత్తుమందయితే అన్ని సార్లు ఇవ్వలేరు గదా! ఇప్పుడు మీరు అతనితో కలిసి ఉన్నారు. సరే ఒక మత్తుమందిచ్చి మిమ్మల్ని రేప్ చేశారు. మత్తుమందిచ్చి రేప్ చేసినప్పుడు న్యూడ్ వీడియోస్‌లలో మీరు పడుకొని అచేతనంగా ఉండాలి గదా! మీరు అంటే ఎటువంటి అంటే ఏమంటారు చలనం ఉండకూడదు గదా! సో, అలానే ఉంటే ఓకే. ఐయామ్ అగ్రీ విత్ దానికి నేను అగ్రీ అవుతా. సో, న్యూడ్ వీడియో గాదు. ఇక్కడ మీరు బహువచనం యూజ్ అవును. చేస్తున్నారు. వీడియోస్. ఆవిడ బహువచనం అంటే న్యూడ్ వీడియోస్ అంటే, అంటే ఒకసారి జరిగితే అది తప్పు. అతను అచేతనంగా ఉన్నప్పుడు, అచేతన స్థితిలో ఉన్నప్పుడు ఆవిడకి అంటే ఆవిడ ప్రైవేట్ వీడియోస్ తీయడం అనేది తప్పు. కానీ న్యూడ్ వీడియోస్ అంటుంది. అంటే ఎన్నో సార్లు వీళ్ళు శృంగార చర్యల్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు అనే దానికి ఇదొక అంశం. ఈ బహువచనానికి. సో, అలాంటప్పుడు మీరు ఆ వీడియోస్ తీసేటప్పుడు మీ కన్సెంట్ లేకుండా ఎలా తీశారు? తీసినప్పుడు మీరు అపోజ్ చేయాలి గదా! అప్పుడే దాన్ని మొబైల్ బ్రేక్ చేయడం లేదంటే అప్పుడే మీరు మొదటి రోజే రేప్ జరిగింది. మీ పైన లైంగిక దాడి జరిగినప్పుడే మీరెందుకు బయటకి రావట్లేదు? ఆడవాళ్ళని ప్రతి ఒక్కళ్ళని నేను క్వెషన్ చేస్తన్నా. హ్మ్. మీ మీద రేప్ జరిగినప్పుడు మీరు ఆ రోజే పెట్టండి. అప్పుడు మీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. జడ్జిలేమి అమాయకులు గాదు. అడ్వొకేట్స్ ఏమి అమాయకులు గాదు. పోలీసులు గూడా అమాయకులు గాదు. వాళ్ళకే తెలుసు ఇవన్నీ జరిగాయన్నీ కామన్. ఈళ్ళేంటంటే ఇద్దరు వ్యక్తులు వాళ్ళ అవసరాల కొద్దీ ప్రతీదీ షేర్ చేసుకుంటారు. హ్మ్. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలొచ్చిన తర్వాత అమాయకుడిగా ఈ ఈ ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉంటాడో వాడి మీద
బురద జల్లుతారు. ఈడు అలా చేసిండు, ఇలా చేసిండు. మీరు ఒక వీడియో చూసినట్లయితే ఈ కేసులో 'హర్ష సాయి' కేసులో ఒక ఈ అంటే రిలీజ్ ఈవెంట్ ఏదో ఈవెంట్‌లో యాహ్! 'మెగా' అనే ఆహ్, ఒక ఆహ్, మూవీ తీసింది. మూవీ ఈవెంట్‌లో ఆ అమ్మాయి తన గురించి తన గుణగణాల గురించి చెప్పేస్తుంది. అతను సాఫ్ట్ క్యారెక్టర్, తను చాలా స పొదిగ్గా ఉంటాడు, తను మంచివాడు, జాగ్రత్త పరుడు, కొంచెం తక్కువ మాట్లాడతారు, ఎక్కువ విషయం ఉన్న వ్యక్తి, సమాజం పట్ల కన్సర్న్ అన్ని క్వాలిటీస్ చెప్పి, ఇప్పుడు ఎలా అతను మంచివాడు కాదు, అతను లైంగిక దాడి చేసిండు అంటే చేయొచ్చు. మేబీ ఆ టైంలో అది అలా అదే అంటున్నా. చూపించాడు. షో ఆఫ్ చేసుండొచ్చు. ఇది ఒరిజినల్ రూపం అయ్యుండొచ్చు కదా! అంటే ఒక వ్యక్తి 2 సార్లు 2 నాలుకలుగా మాట్లాడితే ఇప్పుడు నేను చూడండి, నా ఇంటర్వ్యూస్ చూసుకున్నట్లయితే నేను ప్రతీది కూడా నేను వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలే మాట్లాడతా. నేను ఫేమ్ కోసం, నేమ్ కోసం మాట్లాడను. అలాగే ఈవిడ ఆ రోజు అలా మాట్లాడి, ఈ రోజు ఇలా మాట్లాడితే ఏది నమ్మాలి? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్లి ఒక వ్యక్తి మీద రేప్ కేస్ పెట్టింది అనంటే వాడు నిజంగానే రేప్ చేసినట్టా? ఆ రేప్ చేసినప్పుడు మొదటి రోజే మీ మీద లైంగిక దాడి జరిగిన రోజే మీరెందుకు దీన్ని ఖండించలేదు అంటున్నా. నా క్వెషన్ ఏంటంటే యాహ్! నేను సమాజంలో ఉన్నటువంటి రేప్ కేసులు పెట్టే ఆడవాళ్ళని నేను స్ట్రెయిట్ క్వెషన్ ఏం చేస్తానంటే, మీరు నిజంగా నిజాయితీ పరులు, మీ మీద నిజంగానే లైంగిక దాడి జరిగినప్పుడు ఆ రోజే వెళ్లి పెట్టాలి. లేదు అప్పుడు మీకు కుదరలేదు, భయపడో, హ్మ్. బెదిరిపోయో రకరకాల సందర్భాలున్నాయి. మరి సంవత్సరాల తరబడి తర్వాత పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే అంటే మనకి చట్టంలో ఆ ఫెసిలిటీ కూడా ఉంది కదా! వెసులుబాటు అనేది ఆ ఇచ్చారు వెసులుబా కదా! ఎప్పుడైనా పర్లేదు వచ్చి పెట్టొచ్చు ఆ! అనేది. జీరో ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. అదే ఇప్పుడు చాలా వరకు అమాయకుల మీద కూడా కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫెసిలిటీ ఉండడం అనేది తప్పు అంటలేదు నేను. హ్మ్. అలాంటిది ఉండాలి. ఎందుకంటే చాలామంది మహిళలు వాళ్ళ మీద జరిగిన దాడుల్ని కొంత సమయంత వరకు కూడా అక్కడి వరకు ఎందుకండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. పాపం ఆవిడ చనిపోయారు. ఆవిడ మీద లైంగిక దాడి జరిగితేనే ఆవిడ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివెంజ్ తీర్చుకున్నారు. అలాగే కొంత సమయంత వరకు ఆళ్ళకి రివెంజ్ తీర్చుకోవడానికి సమయం వచ్చింది అననంటే అది ఓకే. కానీ అది ఎథికల్‌గా వచ్చిన సందర్భం. అది దేవుడు కల్పించింది. కానీ వీళ్ళు కొంత నేము, ఫేము వాళ్ళు సమాజానికి తెలుసు. వాళ్ళు సమాజంలో కొంతవరకు ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగిన వ్యక్తులు కూడా అవకాశం రాకపోవడం అనేది బుల్‌షిట్ థింగ్ అనిపించట్లా మీకు? ఇన్ని రోజుల వరకు కూడా ఆవిడ షీ ఈస్ నాట్ ఎ నార్మల్ విమెన్. షీ ఈస్ ఇన్‌ఫ్లుయెన్సర్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆవిడకి అసలు ఇన్ని రోజులలో సమయం దొరకలేదా? ఆవిడకి ఇన్ని రోజుల్లో ధైర్యమే లేదా? నార్త్‌లో ఇలాంటివి జరుగుతాయండి. సౌత్‌లో అసలు జరగడానికి అవకాశమే లేదు. సౌత్‌లో ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడే. మీరు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ చూస్తే చాలా వరకు రేప్ కేసులు ఫైల్ కావడం లేదంటున్నారు. వాస్తవానికి అది నార్త్‌లో. సౌత్‌లో కూడా చాలా వరకు రేప్ కేసులు ఫైల్ కావట్లేదు. వాస్తవానికి ఏంటంటే కొంతమంది పరువుతోని, కొంతమంది రకరకాల సందర్భాలు మేళవించుకొని వాళ్ళు బయటకి రావట్లేదు. కానీ ఇలా బయటకొస్తున్నారు అనంటే అది కూడా సందర్భం జరిగిన ఎన్నో రోజులకి లేదంటే ఆళ్ళు లాంగ్ రిలేషన్‌లో ఉండిన తర్వాత కూడా మీరు 'జానీ మాస్టర్' కేసులో కూడా చూస్తే 5 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి కేస్ పెట్టలేదు అని చెప్పేసి ఇప్పుడు కేస్ పెట్టిందనంటే నేను అది కూడా క్వైట్ స్ట్రేంజ్‌గా అనిపించట్లా మీకు? ఒక వ్యక్తి దగ్గర ఉపాధి పొందుతూ, ఒక వ్యక్తి దగ్గర ఉంటూ, సరే అతను ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు హ్మ్. గదండీ! అలాంటివి జరిగినప్పుడు ఇద్దరు వాళ్ళ అంగీకారంగా జరిగినప్పుడు అది మళ్ళీ రేప్‌కి ఎలా కన్వర్ట్ అయితే చేస్తున్నారనేది అక్ నా అక్ నా బాధ. ఇప్పుడు 'జానీ మాస్టర్' కేస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. లేకుంటే ఒక హ్మ్. బలవంతులు అనుకున్నప్పుడు ఆ టైంలో అలా లొంగిపోయేటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత రియలైజ్ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఒక పుషో, ఒక బ్యాక్ సపోర్టో లేకుంటే సొసైటీ నుంచి యెస్ ఇప్పుడు మాకొస్తుంది అనుకున్నప్పుడు బయట వచ్చి వాళ్ళు కంప్లెయింట్ చేయొచ్చు అని చట్టాల్లో కూడా ఉంది కదా! అని. అదే ఇప్పుడు తప్పు జరగడానికి అవకాశం అండి. హ్మ్. మీరు చూసినట్లయితే 498 ఏ కేసు మీరు భా భార్యాభర్తల మధ్య అవును. భార్య భర్త మీద పడతది. మీకు తెలుసా? కేవలం టీవీ రిమోట్ దగ్గర గొడవ మీద భార్య ఎళ్లి భర్త మీద, అత్తమామల మీద, ఇద్దరి మీద ముగ్గురు మీద కేస్ పెట్టి నన్ను హింసిస్తున్నారు, కొట్టేస్తున్నారు, నా నా రకరకాలుగా బాధ పెడుతున్నారు. 498 ఏ తర్వాత 406 డీపీ యాక్ట్, డౌరీ ప్రొవిజన్ యాక్ట్ కూడా వేశారు. అవును. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అయితే మిస్‌యూజ్ అవుతోంది అనేది లెక్కలైతే చాలా కనిపిస్తున్నాయి. బట్ 100% ఇక్కడ రేప్ కేసులు కూడా చాలా వరకు మిస్‌యూజ్ అయితున్నాయి. ఇది నా సుబ్బు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సుబ్బు గారు ఇక్కడ హ్మ్. చాలా సెన్సిటివ్‌గా ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. హ్మ్. అక్కడ పవర్ ఉందా? లేకుంటే బలవంతులా? ఇంకోటా? మన దగ్గరకొచ్చినటువంటి వాళ్ళు అమాయకంగా మనకి హెల్ప్ చేస్తారని నమ్మి వస్తున్న వాళ్ళ మీద చేస్తున్నప్పుడు ప్రతీదీ జనరలైజ్ చేసి యెస్ ఈ ఇష్యూలో కూడా ఇలాగే అయ్యుంటుంది. ఆ అమ్మాయి బాధితురాలు కాకపోవచ్చు. వీళ్ళే కన్సెన్షువల్‌గా అయిందో, లేకుంటే కన్సెంట్ ఉందయిందో, ఇవన్నీ మాట్లాడుకోవడం అనేది మనమున్నటువంటి సమాజంలో అసలే మహిళలు సప్రెషన్‌కు గురవుతున్నారు. వాళ్ళు సైడ్ లైన్ అవుతున్నారు. వాళ్ళ మీద వివక్ష అనేది కంటిన్యూ అవుతోంది. ఇప్పటికి కూడా ఒక అమ్మాయి బయటకొచ్చి ఒక రేప్ కేసు జరిగింది అని పెడితే, ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకునే వాళ్ళకేం చెప్తారు? అది నేను ఒకటే చెప్తున్నా. ఈ ఒక అమ్మాయి వచ్చి తన మీద జరిగిన దాడిని ఇట్లా పోలీస్ స్టేషన్ ద్వారా చెప్పినప్పుడు ఖచ్చితంగా నిజాలనేవి మనిషి విజ్ఞత మనకు హ్మ్. అర్థమైపోతుంటాయండి. ఇప్పుడు ఒక స్త్రీ తను సిగ్గు చంపుకొని మరి
బయటకు బయటికి వచ్చి ధైర్యంగా వచ్చి ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతోంది. కేసు పెట్టిన వాళ్ళ ఆవేదన వేరు ఉంటుంది. అక్కడ ఆవిడ రాసే సందర్భాలు జెన్యూన్‌గా ఉంటాయి. ఇక్కడ బెనిఫిట్స్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అంటే కొలాప్స్ చేయాలనో, ఆ వ్యక్తి మీద రివెంజ్ తీర్చుకోవాలనో, ఆ వ్యక్తిని రకరకాలుగా అంటే జానీ మాస్టర్ విషయంలో జరిగేలాగా అంటే ఒక వ్యక్తిని కొలాప్స్ చేయాలని ఆలోచించినప్పుడు జరిగేయి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు జరిగే 'హర్ష సాయి' కేసులా ఉంటది. మరెందుకు పారిపోయారు? తప్పు చేయనప్పుడు అక్కడ నిలబడొచ్చు కదా! తప్పు చేయనప్పుడు ఏవండీ వివరణ ఇప్పుడు ఇవ్వచ్చు కదా! తప్పు అంటాం కదా! చూడండి మీకు చరిత్రలో కొన్ని సందర్భాలను నేను మీకిప్పుడు నెమరు వేసి చెప్తా. ఎలా అంటే ఇప్పుడు మీరు మైసభలో ఎవరికి అంటే మైసభలో ఉన్నప్పుడు ఎవరికి పరాభవం జరిగింది? హ్మ్. చెప్పండి. ద్రౌపది. ద్రౌపదికి పరాభవం జరిగిన తర్వాత వెంటనే దాని రియాక్షన్ అనేదొచ్చిందా? చెప్పండి హ్మ్. మీరు చరిత్ర గురించి కాకుంటే కాపాడడానికైతే ఇమ్మీడియేట్‌గా ఆ! శ్రీకృష్ణుడొచ్చాడక్కడ. అదంతా బుల్‌షిట్ థింగ్స్. శ్రీకృష్ణుడు వచ్చిండు అననంటే ఓకే. వచ్చుండొచ్చు. కానీ కేవలం ద్రౌపది పడ్డ ఆ అవమానం కోసం ఒక పెద్ద మహా యుద్ధమే జరిగింది. హ్మ్. ఎంతోమంది కౌరవులు చనిపోయారు. తప్పు చేశారు ఆ! కాబట్టి. తప్పు చేశారు కాబట్టి. సో, నిజంగా ఒక స్త్రీని అవమానించినప్పుడు, ఒక స్త్రీ అంటే ఏమంటారు అన్యాయానికి గురైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడతారు. గాడ్ నోస్ ఇప్పుడు ఎవ్రీథింగ్ దేవుడికి అతీతం ఏది కాదు. నేను దేవుడిని బాగా నమ్ముతా. దేవుడికి అతీతం ఏది కాదు. నేనిప్పుడు అదే అడగబోతున్నా. మీరు ఆ! రేషనల్ అనా అని ఆ! అడగబోతున్నాను. అస్సలు కాదండి. హ్మ్. నేను దేవుడికి చాలా ఒబీడియంట్‌గా ఉంటానన్నట్టు. హ్మ్. సో, ఖచ్చితంగా నిజమైనటువంటి ఒక రేప్ జరిగినప్పుడు ప్రకృతి వాళ్ళకి సహకరిస్తది. హ్మ్. ఎవిడెన్స్ ప్రకారంగా గానివ్వండి, ఐ విట్‌నెస్ ప్రకారంగా ఓకే. గానివ్వండి, చాలా వరకు గూడా. ఎందుకంటే మీకు 'గాడ్సే' సినిమా అని ఒకటుంది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మంచిని కాపాడడం ప్రకృతి యొక్క లక్ష్యం. నేచర్. మంచిని కాపాడడం ప్రకృతి యొక్క నేచర్. చెడుని బహిర్గతం చేయటం గూడా ప్రకృతి యొక్క నేచర్. సో, ఖచ్చితంగా ప్రకృతి అనేది సహకరిస్తది. హ్మ్. ఎవ్వరు కూడా దీన్ని అంటే దానికి అతిథులు కాదు. అతిథులు కాదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఒక ఇప్పుడు ద్రౌపది విషయానికొస్తే, ఖచ్చితంగా ఒక వ్యక్తి తన మీద లైంగిక దాడి జరిగినప్పుడు, లేదంటే లైంగిక చర్య జరిగినప్పుడు, సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు, ఖచ్చితంగా ఆవిడ అదే టైంలో వచ్చి, లేదంటే ఆ అపోజిట్ పర్సన్ అపోజ్ చేసి, "నువ్వు చేసేది రాంగ్. నువ్విలా చేస్తే నీ మీద కోర్ట్ ఆఫ్ లా ద్వారా యాక్షన్ తీసుకుంటా" అని చెప్పి బెదిరించడాలు ఇలాంటివి జరగొచ్చు. అలాంటివి చేయొచ్చు గూడా. కానీ అలాంటివి అప్పుడు చేయకోకుండా, అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా ప్రవర్తించి, ఈరోజు అతనే తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది తప్పు. ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితమే. ఎంతో కొంత అంటే వాళ్ళ జీవితం పట్ల ఆశ, ఆసక్తి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అంటే పేరెంట్స్ మీద వాళ్ళ మీద ఆశ ఇవన్నీ ఉంటాయి. సో, వాళ్ళు ఒక మంచి బిల్డ్ చేసుకున్నప్పుడు దాన్ని కొలాప్స్ చేయొద్దు. నిజంగా ఆడెంత సేమ్ అదే గొప్పవాడైనా పరిస్థితి అమ్మాయిలకు కూడా ఉంటుంది కదా! అదే వాళ్ళు అంటాను. కూడా ఎలాంటి ఆడ్ చూడండి కండిషన్స్ ఇక్కడ నుంచి జెండర్ బయటపడ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు మీరు. నో. 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 మీరు యూజువల్‌గా అయ్యేదే ఇక్కడ అది కదా! నేను ఇప్పుడు అమ్మాయిలు మీరేం చేస్తున్నారంటే ఎక్స్‌ప్లాయిట్ అవుతోంది ఆ! అనేదే కదా! ఎక్స్‌ప్లాయిట్ నేనిక్కడ అవుతోంది. ఏమంటున్నానంటే అక్కడ బలవంతులు. మోస్ట్ ఆఫ్ ది రేప్ కేసులు మిస్‌యూజ్ చేస్తున్నారు అంటున్నా. హ్మ్. ఇప్పుడు ఈ కేసులో నిజంగా జరగలేదు అని నేను ఎగ్జాక్ట్‌లీ. అనట్లేదు. కానీ నిజంగా జరిగితే ఎందుకు మీరు మొదటి రోజే సో మొదటిసారే ట్రూ. ఎందుకు మీరు కేసులు పెట్టడం లేదు? ఎందుకు కోర్ట్ ఆఫ్ లా ద్వారా యాక్షన్ తీసుకోవటం లేదు? ఎందుకు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్ద మనుషుల ద్వారానో, మీ పెద్ద మనుషుల ద్వారానో దీన్ని బయటకు తీసుకురావట్లేదు? హ్మ్. అప్పుడు మీరు కామ్‌గా ఉండి ఈ రోజు ఎందుకొస్తున్నారు? ఇప్పుడు ఎక్కడో ఊర్లలో ఉన్న వాళ్ళకి జరిగింది. వాళ్ళు చాలా రోజుల తర్వాత బయటకొచ్చారంటే వాళ్ళకి భయం. వాళ్ళకి నాగరికత అంతగా తెలీదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉన్న ఉండదు. ఫెసిలిటీస్ ఉన్న ఏమున్నాయని ఫెసిలిటీ తెలీదు. ఒకవేళ ఎడ్యుకేషన్ ఉన్నా సరే ఊరు వీళ్ళందరూ ఎక్కడ అంటే ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి వాళ్ళు భయపడి సర్టెన్ టైమ్ తర్వాత బయటికి రావడం వేరు. మీరు లెగిస్తే సోషల్ మీడియాలో ఉంటారు. లెగిస్తే సమాజంలో తిరుగుతుంటారు. లెగిస్తే సమాజం మీద అంటే అవగాహన ఉంది. మీరు ఏది ఎలా చేయాలో మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలామంది ఫాలో అయ్యే స్థితిలో సో ట్రూ. ఉన్నప్పుడు తను మీకు ఎందుకు రేప్ కేస్ పెట్టడానికి అవకాశం ఇన్ని రోజులు రాలేదనేది నా క్వెషన్. అవును. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అవి చూసినప్పుడు కూడా హ్మ్. అవేర్ ఆఫ్ స్కామర్స్ అని చెప్పారు. హ్మ్. హ్యాకర్స్ ఉన్నారన్నారు. సే నో టు డ్రగ్స్ అన్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేది మనం ఇవన్నీ గూడా అంటామండి. ఇప్పుడు యెస్. తెలంగాణ గవర్నమెంటే అంటుంది సే నో టు డ్రగ్స్ అని, అవును. బెట్టింగ్స్ యాప్స్‌ని ప్రమోట్ చేయొద్దని, చేయొద్దని. అంత మాత్రాన ఇప్పుడు ఆ రోజు నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఇలా సో చెప్పినంత ట్రూ. మాత్రాన ఈవిడ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయితే అయ్యుండదు కదా! ఇప్పుడు ఇలా చెప్పని వాళ్ళు చాలా మంది నేను కూడా చెప్తా. మీడియా మీదకొచ్చి రకరకాలుగా నేను కూడా చాగంటి కోటేశ్వరరావు గారిలాగా చాలా నీతి సూక్తులు చెప్తా. నా బయట జీవితం, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉందో మీకు తెలీదు గదా! సో, నేను సే నో టు డ్రగ్స్ అని చెప్పినంత మాత్రాన నేను గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కాను. సో, దాన్ని అవలంబించినప్పుడు నేను ఎక్కువ మందిని అలా అంటే డ్రగ్స్‌కి బానిసలు కాకోకుండా నా వంతు కృషి చేసినా కూడా నేను గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉంటా. అలా చెప్పినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు అయ్యుంటారని చెప్పేసి అనుకోవడం అనేది చాలా భ్రమ అంటున్నా.
సుబ్బు గారు ఇప్పుడు హర్ష సాయి మీద పెట్టినటువంటి కేసులు 3 కేసులు పెట్టారు. 376(2), 376(n), 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసినట్టుగా రాజేంద్ర నగర్ అవును. డీసీపీ తెలిపారు. ఉమ్, సో ఈ కేసు అయిపోయింది కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ హర్ష సాయి నాట్ ఓన్లీ విత్ ఫాదర్ కంప్లీట్ ఫ్యామిలీతో అబ్స్కాండ్ అయిపోయారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయారు, నేను అడ్వకేట్తో తెలుపుతాను అండ్ నా మీద ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ పెట్టారు అనే మాట వచ్చింది కాబట్టి ఉమ్. సో ఇప్పుడు ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కోర్ట్ ఆఫ్ లా ద్వారా ఇతను శిక్షార్హుడు. ఉమ్, ఎందుకంటే అది తప్ప ఒప్ప పక్కకు పెడితే ముందు అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఉమ్, ఖచ్చితంగా అది ఇక్కడ నేరాలు 2 రకాలండి. ఒకటి కాగ్నైజబుల్ అఫెన్స్, 2 నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. కాగ్నైజబుల్ అఫెన్స్‌లో ఏంటంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష అంటే గాఢత కలిగిన నేరాలు మామూలుగా చెప్దాం. గాఢత లేని నేరాలు ఉమ్, ఇట్లా నాన్ కాగ్నైజబుల్. నాన్ కాగ్నైజబుల్ నేరాలలో ఏంటి అంటే మీకు స్టేషన్ బిల్ 41A ఇచ్చి ఉమ్. పంపిస్తారు. కాగ్నైజబుల్ అఫెన్స్ గాఢత కలిగిన నేరాల్లో ఏంటంటే ఖచ్చితంగా అది మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇది గాఢత కలిగి గాఢత కలిగిన నేరాలు 376 అనేది ఏంటంటే రేప్ కేసు కిందకి వస్తుంది. సో రేప్ 354 ఏంటంటే సెక్షువల్ అసల్ట్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నట్టు. సో అలా ఏంటంటే 354D, 354C ఇట్లాంటివి ఏంటంటే విమెన్ హెరాస్మెంట్కి సంబంధించింది అన్నట్టు. సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి లైక్ వారిజం ఎట్లా అంటే న్యూడ్ వీడియోలు తీయటం, ఆవిడ ప్రైవేట్ పార్ట్‌ని ముట్టుకోవడం, లైంగిక దాడి చేయడం. లైంగిక దాడి చేయడం కాదు. అంటే తడమటం, రకరకాల ఆవిడ Yeah. ఒక స్త్రీ ప్రైవేట్ పార్ట్స్‌ని తాకటం, లైంగికంగా వేధించడం, రకరకాలయన్నీ కూడా వారిజం లైక్ ఇట్లా 354D, 354C ఇట్లా రకరకాలుగా వస్తాయనండి. సో, 354D అనేది ఏంటంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. గాఢత కలిగిన మట్టాలు అవి మ్యాజిస్ట్రేట్ వరకు కూడా వెళ్తుంటాయి. అయితే ఇక్కడ ఈ విషయానికొచ్చేసి ఏంటంటే, ఖచ్చితంగా అది తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, నిజం జరిగిందా అని కోర్ట్ ఆఫ్ లా జడ్జిమెంట్ రోజు తెలిసిపోతది. సో, కానీ ఫండమెంటల్‌గా ముందు కేస్ ఫైల్ అయింది కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి. సో, అరెస్ట్ చేసి తను విచారణ చేసి అతని నిజాలన్నీ గూడా ఒక ఫ్రేమ్ చేసి దాన్ని మ్యాజిస్ట్రేట్‌కి సమర్పిస్తే అక్కడ అతను బాధితుడికి ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్ బెయిల్ అనేది అతనికి ఖచ్చితంగా అది రాజ్యాంగం కల్పించిన హక్కు. బెయిల్ ఇవ్వాలి. అది నిర్ణీత కాలం అని ఏం లేదు. హ్మ్. గాఢతను బట్టి 3 నెలలు ఉంచి తర్వాత బెయిల్ ఇవ్వచ్చు. లేదంటే వెంటనే ఒక నెల రోజుల్లో బెయిల్ గూడా ఇవ్వచ్చు. ఏది అతను నిజంగా అంటే తన నేరం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఉంటుంది కాబట్టి చాలా వరకు నెల లోపుల్లోనే 2 నెలల లోపులోనే బెయిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, నిజాన్ని అంటే నిజానిజాలు తేలడం కోసం ఖచ్చితంగా 14 డేస్ అయితే రిమాండ్ ఇస్తారు. హ్మ్. ఏది అతను అరెస్ట్ అయితే. ఇప్పుడు సో జానీ మాస్టర్ అరెస్ట్ ఆ! చేసి 14 అలా డేస్ లైక్ రిమాండ్. అలా. సో, కానీ ఇతను తప్పు చేయనప్పుడు ఇతను ఎక్కడికి పారిపోకోకుండా అంటే నేనిచ్చే సలహా ఏంటంటే అతను నిజంగా తప్పు చేయని వ్యక్తి అయితే అతను పారిపోకోకుండా అతను ఒక దగ్గర ఉండి అతను యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని ఆమె యాంటిసిపేటరీ బెయిల్‌కి వేసే కంటెంట్స్‌లో అసలు ఏది నిజాలు అవన్నీ హ్మ్. చెప్తూ తను బెయిల్ తీసుకొని నిజానిజాలు ఏమున్నాయి అంటే కోర్ట్ ఆఫ్ లా అతను యాహ్! మీడియాకి గూడా చెప్పాల్సిన అవసరం లేదు. కోర్ట్ ఆఫ్ లాగా ఇవ్వాల్సి వస్తది. సో, అప్పుడు కోర్ట్ ఆఫ్ లా తెలుస్తదన్నట్టు. కోర్ట్ తెలుస్తది ఇది నిజమా? అబద్ధమా అని. తేల్చిన తర్వాత ప్లీడింగ్స్, ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్స్, ఐ విట్‌నెస్‌లు ఇవన్నీ జరిగిన తర్వాత అతను నిజంగా తప్పు చేసిన వ్యక్తి అయితే ఇప్పుడు అతను ముద్దాయిగా మాత్రమే ఉండు. హ్మ్. అతను ముద్దాయి. అంతే తప్ప అతను తప్పు చేసిన వ్యక్తి కాదు. నిందితుడు కాదు. నిందితుడు కాదు. అతని యాహ్! మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ మాత్రమే చేయబడింది. అతను తప్పు చేసిండా, ఒప్పు చేసిండా కోర్ట్ ఆఫ్ లా తర్వాత హ్మ్. హ్మ్. అతను ఇతను తప్పు చేసిండు అని జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు గూడా మనం అతన్ని తప్పు చేసిన వ్యక్తి అని అనడానికి మనకు అర్హత లేదు. యాస్పెక్ట్ రాజ్యాంగం ప్రకారం. హ్మ్. కోర్టు అతనికి శిక్ష వేసినప్పుడు మాత్రమే అతను తప్పు చేసినట్లు. సో, నిజానిజాలన్నీ గూడా కోర్ట్ ఆఫ్ లా తెలుస్తుంది. సో, ఒకవేళ అతను నిజంగా తప్పు చేసినట్లయితే అతనికి దాదాపుగా 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. హ్మ్. సో, ఈ కేసులో వాళ్ళ నాన్నగారు 82గా ఉన్నారు గాబట్టి, ఈ కేసులో అంటే అతను కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ కిందకే వస్తాడు. ఏంటంటే తప్పు చేయడానికి ఇతను సహకరించినట్లు. హ్మ్. సో, కాబట్టి ఇతను విషయం నిజంగానే ఇతను సహకరించినట్లయితే ఇతనికి కూడా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష యాహ్! పడడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో నిజంగా అతని ప్రమేయం ఏమి లేదనంటే హ్మ్. కోర్టు తనని నిర్దోషిగా ప్రకటిస్తది. ఒకవేళ నిజంగా ఇందులో తప్పులు జరిగి ఇప్పుడు ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడ ఆ తప్పులన్నీ ప్రూవ్ చేసుకోగలిగితే ఇద్దరికీ కూడా అతనికి 14-20 సంవత్సరాల వరకు శిక్ష పడడానికి అవకాశం ఉంది. ఇతనికి 10 సంవత్సరాల నుంచి 7-10 సంవత్సరాల వరకు శిక్ష పడడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ఇతను తప్పు చేయని వ్యక్తి అయితే కోర్ట్ ఆఫ్ లా ఇద్దరిని కూడా నిర్దోషులుగా బయటకు విడుదల చేయడం జరుగుతుంది. తప్పుడు ఆరోపణలు చేశారు అనే మాట తను హర్షసాయి అంటున్నారు. నా గురించి మీకు తెలుసు. త్వరలోనే నిజానిజాలన్నీ బయటకొస్తాయి. మా అడ్వకేట్ వీటన్నిటికి సమాధానం చెప్తాడు. హ్మ్. తప్పుడు ఆరోపణలతో ఇలా కేసు పెట్టారు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు? ఒకవేళ తప్పుడు నిజమే ఆరోపణలని హర్ష సాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లు కాదండి. హ్మ్. తప్పుడు ఆరోపణలు
బలవంతంగా చేసింది అని అనటానికి అతను కూడా ఆధారాలు ఆధారాలు. చూపించాలి. అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అవి డాక్యుమెంటల్ ఎవిడెన్సా? వీడియో ఎవిడెన్సా? అంటే టెక్నికల్ ఎవిడెన్సా? డాక్యుమెంటల్ ఎవిడెన్సా? లేతే ప్రాపర్టీ ఎవిడెన్సా? లేదంటే ఐ విట్‌నెస్‌లా? ఇవన్నీ చూపించాలి. చూపించినప్పుడు అతను ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అతనికి స్టేట్‌మెంట్ నిజానిజాలన్నీ మీకు తెలుస్తుంటే ఓకే. వెల్ అండ్ గుడ్. అందరికీ అదే కదా కావాల్సింది. ఇందులో ఎవరు తప్పు చేశారు? ఎవరు తప్పు చేయలేదు అని. సో, కాబట్టి అతనిచ్చిన స్టేట్‌మెంట్‌ని అంటే అది బలంగా మనుషులందరూ సమాజం అందరూ నమ్మాలంటే అతని దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి. ఆ హ్మ్. మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అతను చెప్పిన ఆ పదానికి కరెక్ట్ అర్థం సమాజంలో ఎళ్తుంది. తను ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత తప్పు చేసిన వ్యక్తిగా గట్ల బయటకొస్తే మాత్రం ఖచ్చితంగా అదంతా బుల్‌షిట్ థింగ్ లాగా అనిపిస్తది అందరికి. ఓకే. బాబు నువ్వు గూడా ఆ కోవకు చెందినవాడివేనా? అని అందరూ చాలా టేక్ ఇట్ ఈజీ. కానీ ఎంటైర్ ఈ సినారియోలో ఇప్పుడు ఇద్దరు వాళ్ళ జీవితాలను కోల్పోతారు. హ్మ్. ఇప్పుడు ఈమె సమాజానికి ఆవిడెవరో తెలుసు. సో, ఆవిడకి రకరకాలుగా అంటే సినిమా అవకాశాలు తగ్గిపోవడం గాని, ఆవిడ చేసే రకరకాల కార్యక్రమాలన్నిటికి కూడా జనాదరణ తగ్గిపోతుంది. ఒక క్వెషన్ మార్క్ అనేది పడుతుంది. క్వెషన్ మార్క్ జెన్యూనిటీ అనే ఏంటి అనేది. క్వెషన్ మార్క్. అలాగే ఆశా సాయి గూడా తన జీవితాన్ని కొలాప్స్ అయినట్టే. ఒక అమ్మాయి విషయంలో మీరు చూసుకున్నట్లయితే ఆడవాళ్ళ గురించి రాజ్యాలే కోల్పోయారంటారు గదా! ఏది ఇప్పుడు కౌరవులు, పాండవుల్లాగా. అదేవిధంగా సీతను తీసుకెళ్లడం వల్ల రావణ బ్రహ్మ గూడా తన అంటే అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది. అంటే అలా ఒక స్త్రీ ద్వారా నిజంగా పురుషుల జీవితాలనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి దయచేసి సమాజంలో ఉన్న పురుష సమాజానికి నేను ఒకటే కోరుకునేదేంటంటే, దయచేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండండి. ఆడవాళ్ళ విషయంలో మరి జాగ్రత్తగా ఉండండి. కావాలని వాళ్ళు మీతో స్నేహం చేసినప్పటికి కూడా ఒక పరిధి మాత్రం వరకే. పురుష సమాజానికి ఎస్పెషల్లీ ఎందుకంటే పురుష సమాజం రాబోయే రోజుల్లో ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఇంత మీరు చెప్పారు కాబట్టి మహిళల గురించి కూడా ఖచ్చితంగా చెప్పాలి మీరు. మహిళలను కూడా నేను ఖచ్చితంగా కావాలనే వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేసినప్పటికి అనే ఒక మాట అన్నారు మీరు. కావాలనే ఫ్రెండ్‌షిప్ చేస్తారండి. అంటే ఒక టైప్ ఆఫ్ ఎవరైనా గర్ల్స్. చేయొచ్చు కదండీ నేను ఫ్రెండ్‌షిప్ అనేది అందరిని కావాలని మగవాళ్ళు చేయలేరా? ఏవండి కాకపోతే మీరు అన్ పురుషులకు అన్ ఒక మెసేజ్ అందరి ఇచ్చారు కాబట్టి అందరిని నేను అనడం లేదండి. ఒక టైప్ హ్మ్. ఆఫ్ విమెన్స్ ఉన్నారు. వాళ్ళు మీతో అంటే రాసుకొని పూసుకొని తిరిగితే దయచేసి దూరంగా ఉండండి. మహిళలు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి.